పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ మొదలవబోతున్నాయి. ఈ 31st రోజు మొదలవుతాయి, February 15th వరకు అని డేట్స్ చెప్తూ ఉన్నారు. కరెక్ట్గా అదే టైంలో పోలింగ్ ఉండబోతోంది. February 5th రోజు ఢిల్లీ పోలింగ్ ఉండబోతోంది. February 8th రోజు ఎలక్షన్ రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ఈ పార్లమెంట్ సెషన్స్ అనగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లీడర్లు అందరూ కూడా, ఆల్మోస్ట్ ఎంపీలు అందరూ అక్కడ ఉంటారు దాదాపుగా. బడ్జెట్ సెషన్స్ కాబట్టి ఇంకా కీలకం కాబట్టి ఖచ్చితంగా ఉంటారు. బడ్జెట్ చర్చ జరిగే టైము, బడ్జెట్ ఇంపాక్ట్ కూడా ఉండే అంశాలు ఉంటాయి. సో ఢిల్లీ ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో బడ్జెట్ వస్తుంది కాబట్టి, అదే ఢిల్లీలో ఎలక్షన్స్ జరుగుతాయి, అదే ఢిల్లీలో పార్లమెంట్ సెషన్స్ జరుగుతాయి. ఇది ప్రభావం ఏమైనా ఉంటుందా, అసలు ఉండదా? అండ్ ఈవెన్ ఎలక్షన్ ప్రచారం పరంగా పార్లమెంట్ లో ఒక్క సీటు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి లేదు. పంజాబ్ నుంచి ఉన్నట్టున్నారు కదా, అంతే. పంజాబ్ నుంచి ఉన్నారు, ఢిల్లీ నుంచి ఒకరు లేరు. ఢిల్లీలో 7 బీజేపీ. లాస్ట్ టైం తీసుకెళ్లారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రిప్రజెంటేషన్ పార్లమెంట్ లో లేదని చెప్పాలి అసలు. సో కరెక్ట్, మీరు అడిగిన ప్రశ్నకు ఒక 2H స్వోర్డ్ ఉంది సాయి గారు. ఒకటి, ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పారంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందని చెప్పి ఢిల్లీ స్పెసిఫిక్ అనౌన్స్మెంట్ ఏం చేయక్కర్లేదని చెప్పి, కరెక్ట్, చేయకూడదని చెప్పారు. బట్ మిడిల్ క్లాస్ ని బేస్ చేసుకుని ఏ అనౌన్స్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ లో బెనిఫిట్ ఇచ్చినప్పుడు అది ఢిల్లీ వాళ్ళకు కూడా బాధ ఉంటుంది కదా. సపోజ్ ఇన్కమ్ ట్యాక్స్ లో ఎప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ వాళ్ళు 3 లక్షలు చేస్తారు, 4 లక్షలు చేస్తారు, ఏదైనా నిర్మలా సీతారామన్ గారు ప్రెజెంట్ చేసిన బడ్జెట్లో. అది కాకుండా మిగతా ట్యాక్స్ రిలీఫ్స్ ఇస్తున్నప్పుడు, ఏమైనా ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చినప్పుడు ఆ బెనిఫిట్ అందరికి వస్తుంది. ఢిల్లీ వాళ్ళకి లేదని చెప్పలేరు కదా, అంతే. దిస్ విల్ నాట్ బి అప్లికబుల్ ఫర్ ఢిల్లీ అని, బట్ ఢిల్లీ స్పెసిఫిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీకి ఒక మెట్రో ఎక్స్టెన్షన్ అన్నీ అయిపోయింది. ఢిల్లీ మ్యాక్సిమం మెట్రో కనెక్టివిటీ ఉంది ఇప్పుడు. కానీ ఇదైనా కొత్తది, ఢిల్లీలో ఒక కొత్త ఇది పెట్టబోతున్నాం, ఢిల్లీలో అది చెప్పరు. అది మేబీ పోస్ట్ ఎలక్షన్ అది అనౌన్స్ చేస్తారు స్పెసిఫిక్గా, అప్పుడు సపరేట్ అడెండం పెట్టి బడ్జెట్లో యాడ్ చేస్తారు అది. కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఈ ఢిల్లీ ఎలక్షన్ ఈ అనౌన్స్మెంట్స్ పార్లమెంట్ డిబేట్ జరిగినప్పుడు లోక్సభలో జరిగిన డిబేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అవును, ఇట్స్ యాజ్ గుడ్ అ స్పీచ్ గివింగ్ అ స్పీచ్ ఇన్ ద గల్లీ ఇన్ ఢిల్లీ. కరెక్ట్. మీరు గల్లీ వెళ్ళి తిరిగి స్పీచ్లు ఇవ్వక్కర్లేదు, మీరు పార్లమెంట్లో ఇస్తే అదే లోక్సభలో జరిగిన డిబేట్స్ బయటకు వెళ్తుంది. అంతే. ఓకే, సో అక్కడ పరిస్థితి కాంగ్రెస్ చాలా విషమైపోతుంది సాయి గారు. వాళ్ళు అటాక్ చేయాల్సింది ఆమ్ ఆద్మీ పార్టీని, అటాక్ చేస్తున్న బీజేపీని. బెనిఫిట్ ఎవరికి వస్తుంది? ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తుంది. సో కాంగ్రెస్ టోటలీ వైపౌట్ అయిపోతారు ఢిల్లీ నుంచి. అసలు ఇప్పుడు దాకా లేరు, 0-0 లాస్ట్ 2 ఎలక్షన్ 0, అసెంబ్లీ లేదు, లోక్సభ లేదు వాళ్ళకి. అండ్ మాహోల్ కూడా ప్రచారం కానీ వీటికి కానీ యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. మిగతా పార్టీలు అందరూ అక్కడే ఉంటారు. అది చెప్పండి, మోదీ గారు కూడా అక్కడ ఉంటారు. ఆయనకు రేపు ఒక రోడ్ షో చేద్దామని అంటే ఎస్పీజీ క్లియరెన్స్ ఇస్తే రేపు రోడ్ షో ఇమ్మీడియట్. అదే టైంలో హైదరాబాద్లో చేయాలంటే లేకుంటే బెంగళూరులో చేయాలంటే అది చాలా లాజిస్టిక్ పెద్ద హెడేక్. అది ఆయన ట్రావెల్ చేయాలి 2.5 hours. అది ఇది అక్కడే కదా, అంత క్యాంపెయిన్ అడ్రస్, మీటింగ్స్ అడ్రస్. సో ఢిల్లీ అనేది మెయిన్లీ సాయి గారు ఆమ్ ఆద్మీ పార్టీ లాస్ట్ టైం మన పోల్ చూస్తే కూడా ఈ ఎలక్షన్లో ఢిల్లీలో మిడిల్ క్లాస్ ఓటర్స్ కొంచెం అన్ని ప్లేసెస్ లాగానే మిడిల్ క్లాస్ ఓటర్స్ కొంచెం లెథార్జీ ఉంది సాయి గారు. ఇన్ఫ్యాక్ట్ ఓటర్ టర్న్అవుట్ పెరిగింది. లాస్ట్ 2008లో 57% ఉంటే 66% అయింది 2013లో. అది డెఫినెట్గా పెరిగి ఇంకా 2015లో అది పెరిగి 67 అయింది. దాని తర్వాత 62కి తగ్గింది 2020లో. ఈసారి వెనస్డే పెట్టారు పోలింగ్, అక్కడ కాకుండా ఎక్కడ కాకుండా పెట్టారు, ఎవరు లీవ్ తీసుకొని వెళ్ళకూడదని చెప్పేసి. సో ఈసారి బీజేపీది మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏముంటుందంటే ఈ 62% 2020లో ఉన్నది మినిమం 67కి తీసుకురావాలి. అంటే 2015 ఫిగర్కి తీసుకొస్తే 68 దాకా తీసుకొస్తే మహారాష్ట్ర ఎలక్షన్లో చూసిన అదే పరిస్థితి ఇక్కడ కూడా రావచ్చు, డెఫినెట్గా రావచ్చు. ఇంకోటి మిడిల్ క్లాస్, ఈ మిడిల్ క్లాస్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి సాయి గారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ డేటా చూస్తున్నాను నేను, 2015 చూస్తే ఈ ఫర్ ఎగ్జాంపుల్ మాల్వియా నగర్లో డ్రాప్ అయింది 66 నుంచి 58. అదే రాజేందర్ నగర్ అగైన్ మిడిల్ క్లాస్ ఏరియాస్లో 62 నుంచి 58 తగ్గింది. 67.2 to 61 లక్ష్మీనగర్లో, పత్పర్గంజ్లో కూడా తగ్గింది. సో మిడిల్ క్లాస్ ఓటర్స్ మనం క్రిటిసైజ్ చేయట్లో నంబర్ 1 మనం. డ్రాయింగ్ రూమ్లో కూర్చొని మనం అందరినీ క్రిటిసైజ్ చేస్తాం. కరెక్ట్. కానీ ఓటింగ్ రోజు వెళ్ళి ఓటు వేయరా అంటే ఫస్ట్ అంటాడు నా ఓటు ఉందా లేదో నాకు తెలియదు అంటాడు. ఇన్ని రోజులు నిద్రపోతారు, మళ్ళీ ఆ రోజు బయట తిరుగుతూ ఉంటారు, నా ఓటు కనిపించట్లేదు. దొరికితే కూడా ఓటింగ్కి వెళ్ళరు, ఇంట్లో ఉంటారు. లేకుంటే లీవ్ తీసుకొని 2 రోజులు ఇక్కడ లీవ్, 2 రోజులు అక్కడ లీవ్ తీసుకొని వారం రోజు ఎక్కడో వెళ్ళిపోతారు. కానీ ఈసారి ఇప్పుడు ఎగ్జామ్స్ ఉందని చెప్పి పిల్లలు చాలామంది ఎక్కడికి వెళ్ళరు. లాస్ట్ టైం సాయి గారు సిఎస్డి పోల్ స్టడీస్లో, పోస్ట్ పోల్ స్టడీస్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 50% మిడిల్ క్లాస్ ఓట్స్ వచ్చింది సాయి గారు. కానీ అది 2020కి వచ్చేదాకా 53కి తగ్గిపోయింది. సో బిగ్ వరీ, బికాజ్ బీజేపీది 35 నుంచి 39కి వెళ్ళినారు. గ్యాప్ ఇస్ నౌ 10%. ఈ 10% గ్యాప్ బీజేపీ క్లోజ్అప్ చేసుకుంటే విత్ ద అనౌన్స్మెంట్ ఫర్ ఫ్రీబీస్ ప్లస్ పే ప్యానల్ రికమెండేషన్ పెట్టి దాని తర్వాత బడ్జెట్లో వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఇస్తే డెఫినెట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సాయి గారు బడ్జెట్లో నెక్స్ట్ బడ్జెట్లో పెట్రోల్ ధరలు తక్కువ చేస్తారు. మీరు ఆపగలరా ఢిల్లీలో? ఆపలేరు కదా. ఓవరాల్లో
పెట్రోల్ ధరలో వ్యాట్ తగ్గించేస్తారు గవర్నమెంట్ ఓవరాల్లో, లేకుంటే కస్టమ్స్ డ్యూటీ తగ్గించేస్తారు. ఏం చేస్తారు? నార్మల్ ప్రైసెస్ విల్ కమ్ డౌన్ ఇమీడియట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రైసెస్ మళ్ళీ పెరుగుతుంది, ఎందుకంటే రష్యా మీద బ్యాన్ పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. సో అగైన్ ప్రైసెస్ ఆర్ గోయింగ్ అప్. సో బహుశా బీజేపీకి, మీరు అడిగిన ప్రశ్నకి బీజేపీ డెఫినెట్గా అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ఎందుకంటే 8th పే కమిషన్లో చాలామంది ఎలక్షన్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా పే ప్యానల్ అనౌన్స్ చేశారు బీజేపీ గవర్నమెంట్. సో దేర్ ఇస్ నో హోల్డింగ్ బ్యాక్ ఆన్ దాట్ ఫ్రంట్ అనమాట. కానీ ఇట్స్ గోన్ టు బి ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఎలక్షన్ సాయి గారు. ఎందుకంటే ఢిల్లీ అనేది మన అందరికి తెలుసు, ఇట్స్ యూనియన్ గవర్నమెంట్, ఒక యూనియన్ అడ్మినిస్ట్రేట్ టెరిటరీ, కానీ విత్ స్టేట్ అసెంబ్లీ, జమ్మూ కాశ్మీర్ లాగా అనమాట. లెఫ్టినెంట్ గవర్నర్కి చాలా పెద్ద రోల్ ఉంటుంది అక్కడ. లెఫ్టినెంట్ గవర్నర్కి స్టేట్ గవర్నమెంట్కి చాలా సంవత్సరాల నుంచి పడట్లేదు అసలు. సో కేజ్రీవాల్ దాన్ని నడిమి, దాన్ని కలిపితే దిస్ ఎలక్షన్ నా అంచనా ప్రకారం లాస్ట్ 1 or 2 weeks ఎలక్షన్ది చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పటి నుంచి వీఆర్ ఆల్రెడీ టాకింగ్ ఆఫ్ సంథింగ్ లైక్ 17th 18th వచ్చేసాం మనం. సో ఇక్కడి నుంచి బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీకి కేజ్రీవాల్ మెయిన్ క్యాంపెయినర్, బీజేపీకి ఒక 10-20 మందిని దింపుతున్నారు వాళ్ళు, ఇంక్లూడింగ్ హిమంత బిశ్వ శర్మ, సౌత్ నుంచి ఉన్న ముఖ్యమంత్రులు, మహారాష్ట్ర నుంచి ఫడ్నవీస్ గారు, వీరందరూ తీసుకొస్తున్నారు బీజేపీ. అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ అడ్వాంటేజ్. ఎస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.